సో ఏంటండి స్పెషల్? యాక్చువల్గా చాలా ఇప్పుడు ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చాలా వరకు ఆర్గానిక్గా ఫుడ్ పెట్టారు. అందరూ అరటి ఉంది, అలాగే మ్యాంగోస్ అన్నీ ఉన్నాయి. ఇదేంటి స్పెషాలిటీ ఏంటి? స్పెషల్గా మీరు అమృతం ఆర్గానిక్ ఐస్ ఫ్రూట్ మ్యాంగో అని పెట్టారు. ఏంటి స్పెషాలిటీ ఏంటి? ఈ మ్యాంగో ఒకటి ఫ్రీజ్ చేస్తే నిలబడుతుందండి. ఇది బాగా హై టీఎస్ఎస్ ఉంటుంది, 25 టీఎస్ఎస్ ఉంటుంది. ఎక్కువ సి విటమిన్ ఒకటి ఉంటుంది. టీఎస్ఎస్ అంటే స్వీట్నెస్, టోటల్ సాల్యుబుల్ షుగర్స్. ఇంకొకటి ఏంటంటే అస్కార్బిక్ యాసిడ్ ఉండి బాగా తినటానికి బాగా టేస్ట్గా ఉంటుంది. దీన్ని ఫ్రీజ్ చేసి ఉండటంలో తోటి దీనికి డ్రిల్ చేసి ఒక పుల్ల పెట్టేసేస్తాం. అడుగున స్టిక్ పెడతాం. స్టిక్ పెట్టి ఇట్లా పట్టుకొని దీన్ని వలిచి తినడానికి అనుకూలంగా ఉండేటట్టుగా దీన్ని డెవలప్ చేసామండి. మామూలుగా ఇదేంటంటే ఏ మ్యాంగో అయినా కానీ 15 డిగ్రీల దగ్గర చిల్ ఇంజరీ వస్తుంది. మామూలుగా సైంటిస్టులు అందరూ అదే చెప్తారు. కానీ ఇది -20 దగ్గర కూడా, మామూలుగా 15 డిగ్రీస్ దగ్గర మామూలుగా వస్తుంది. ఇది -20 దగ్గర కూడా చిల్ ఇంజరీ రాదు. 6 సంవత్సరాల వరకు పెట్టి చూసాం. 6 సంవత్సరాల్లో కూడా చిల్ ఇంజరీ రాలేదు, టేస్ట్ మారలేదు. దీన్ని ఏంటంటే మన సపోటా పండు ఒలిచినట్టుగా ఒలుచుకొని అవధం తినడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి కెమికల్లు ఏమీ వాడకుండా ఫ్రీజ్ చేయడానికి ఏం లేదు. ఆ పండుని చెట్టుని బండిన పండుని అట్లాగే ఫ్రీజ్ చేస్తామండి. అది ఎప్పుడెప్పుడు అవసరమైతే అప్పుడు తీసి దీన్ని పండుగ వాడుకుంటాం. అంటే దీంట్లో చాలా రకాలు అవునండి. ఇది ఏ రకం అని చెప్పి? ఇది అమృతం అని మేము స్పెషల్గా చేసిన ఒక ఆమ్రపాలి చిన్న రసం క్రాస్ చేసి వచ్చిందండి. సో అంటే మీరు స్పెషల్గా దీన్ని చేసాం. ఇట్లా కొన్ని రకరకాలు చేసినప్పుడు ఇందులో ఇట్లా కొన్ని రకాలు వచ్చినాయి. అంటే అన్ని మ్యాంగోస్ చేయలేము ఇలా, అన్ని కొన్ని రకాలు చేసాము. చేస్తే ఒకసారి వచ్చిన తర్వాత ఇది ఎన్ని వందల సంవత్సరాలైనా ఇది నిలబడి ఉంటుందండి. ఒకసారి చేసిన తర్వాత అట్లా నిలబడి ఉంటుందండి. అట్లా మన దగ్గర ఒక 30 రకాలుగా చేసి ఉన్నాయి. అందులో ఈ అమృతం ఒకటి, రెండోది స్వాగతం అని ఒకటి ఉంటుంది. అది ఎర్లీగా వస్తుంది, మంచి సువాసన ఉంటుంది. అది టేస్ట్ బాగుంటుంది. అది కానీ అది ఫ్రీజ్ చేస్తే నిలబడదు. ఈ 2 రకాలు ఇప్పుడు ఉన్నాయి. ఇంకా కొన్ని కొత్తవి ఇంకా అన్నీ వేరే దగ్గరగా ఇంకో 30 రకాలు, ఏ జపాన్ మియాజాకి అని చెప్పి ఇట్లాంటి రకాలు ఉండేటట్టుగా, అట్లాంటివి కొన్ని హై కెరటనాయిడ్స్ ఉండేటట్టు, మంచి కలర్ ఉండేటట్టుగా ఇవన్నీ కొంచెం డెవలప్ చేయడం జరిగింది. ఓకే, మాకు డెమో చూపిస్తారా? ఆ పండు తీయమ్మ. పండు వలిచినట్టు వలిచేసుకోవడానికి సపోటా పండులాగా తేలిగ్గా అట్లా వచ్చేస్తుందండి. మీరు తింటా ఉండండి తీసుకుంటాం. ఓకే, సో అంటే వేరే ఏ అరటి మన మ్యాంగో కూడా ఇది ఎక్కువ చిల్ చేస్తే ఆటోమేటిక్ పాడైపోతుంది, కానీ ఇది మాత్రం ఉంటుంది. సో స్పెషాలిటీ అదనమాట. ఇక్కడ ఉన్న ఇదిగోండి చిల్లింగ్ ఇట్లా ఉంటే ఇలా ఉంటుంది. సరే, ఇంత చిల్లో కూడా ఏం అవ్వదు. సో స్పెషల్గా రెడీ చేశారు ఇన్ ద సెన్స్ దీనికి మేడ్ అలా ఉంది, ఫ్రీజ్ చేశారు. ఓకే, సూపర్. సో ఇదొకటి ఉన్నాయి, ఇంకేమైనా మ్యాంగోస్? ఇక నార్మల్ మ్యాంగోస్లో ఇంకొకటి ఈ స్వాగతం అనే వెరైటీ ఉందండి. ఇది ఎర్లీగా వస్తుంది, మంచి సువాసన ఉంటుంది, కానీ ఇది నిలబడదు. ఇంకా డెవలప్ చేసి ఉన్నాయి ఇట్లా ఈ రెడ్ వెరైటీస్, ఇట్లా ఎక్కువ 3 కేజీల సైజు, 2 కేజీల సైజు వచ్చేటట్టుగా ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ 2 రకాలు మాత్రం దీంట్లో ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మంచిది.